ఫ్రెండ్స్, యాపిల్ అయితే 2025 ఫిబ్రవరి 19వ తారీఖున ఒక మొబైల్ని అయితే లాంచ్ చేసింది. అందరూ ఎక్స్పెక్ట్ చేసిన మొబైల్ ఒకటైతే యాపిల్ లాంచ్ చేసిన మొబైల్ ఇంకొకటి. అందరూ ఎక్స్పెక్ట్ చేసింది ఐఫోన్ SE 4ని అయితే ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఎవరు ఊహించని విధంగా యాపిల్ అయితే ఐఫోన్ 16e అయితే లాంచ్ చేసింది. అలాగే అందరూ ఎక్స్పెక్ట్ చేసిన ప్రైస్ చూసుకుంటే మనకి 40 నుంచి 45,000 మధ్యలో ప్రైస్ పెడతారు అనుకున్నారు. కానీ ఇప్పుడు యాపిల్ అయితే 60,000 అయితే పెట్టింది. బేస్ వేరియంట్ స్టార్టింగ్ వేరియంటే ఐఫోన్ 16e బేస్ వేరియంట్ 128GB అయితే వస్తుంది. దాని ప్రైస్ 60,000 అయితే పెట్టారు. అక్కడ మనకి 65,000కే బ్యాంక్ ఆఫర్లతో కలిపి 65,000కే ఐఫోన్ 16 అయితే వస్తుంది. ఐఫోన్ 16 కాదని 60,000 పెట్టి మనం ఐఫోన్ 16eని కొనడానికి మెయిన్ రీజన్స్ ఏంటివి, ఇప్పుడు కొత్తగా ఏం తీసుకొచ్చారు ఐఫోన్ 16eలో, ఇవన్నీ మనం అయితే మాట్లాడుకుందాం ఈ వీడియోలో. అయితే ఒకవేళ మీరు ఐఫోన్ 16ని కొనాలా, ఐఫోన్ 16eని కొనాలని కన్ఫ్యూజ్ అవుతున్నట్లయితే ఖచ్చితంగా ఈ వీడియో మీకోసమే. ఏది కొనాలి అనేది ఫైనల్గా మీకైతే లాస్ట్లో అయితే చెప్తాను. మీరైతే ఈ వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. ఈ వీడియోని ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మనం అయితే ఐఫోన్ 16eకి సంబంధించిన స్పెసిఫికేషన్స్ కోసం అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం డిజైన్ కోసం మాట్లాడుకుంటే ఐఫోన్ 16e డిజైన్ చూసుకుంటే మనకి బ్యాక్ సైడ్ అండ్ అలాగే మనకి చుట్టూ ఫ్రేమ్ చూసుకుంటే ఏరోస్పేస్ గ్రేడ్ మనకి అల్యూమినియం అయితే యూజ్ చేస్తారు. అలాగే ఇది 2 కలర్లో అయితే వస్తుంది, బ్లాక్ అండ్ వైట్ 2 కలర్లో అయితే వస్తుంది. ఐఫోన్ 16 లాగా మనకి చాలా కలర్లో అయితే రాదు, 2 కలర్లో అయితే వస్తుంది. ఇక ఇందులో మనకి డిస్ప్లే చూసుకుంటే 6.1 ఇంచెస్ మనకి OLED డిస్ప్లే అయితే ఉంటుంది. అలాగే ఇందులో మనకి టిపికల్ బ్రైట్నెస్ చూసుకుంటే 1800 నిట్స్ ఉంటే మనకి 1200 నిట్స్ మనకి పీక్ బ్రైట్నెస్ అయితే ఉంటుంది. అలాగే ఇందులో మనకి 60Hz రిఫ్రెష్ రేట్ మాత్రమే అయితే ఉంటుంది, 90Hz అయితే తీసుకురాలేదు. మనకి ఐఫోన్ 16లో కూడా మనకి 60Hz అయితే ఉంటుంది, ఇందులో కూడా మనకి 60Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ ఈ మొబైల్లో మనకి ప్రాసెసర్ చూసుకుంటే యాపిల్ A18 బయోనిక్ చిప్ని అయితే యూజ్ చేస్తారు. ఐఫోన్ 16 ప్లేస్లో యూజ్ చేసిన ప్రాసెసరే దీంట్లో అయితే యూజ్ చేస్తారు. కాకపోతే ఇందులో మనకి GPUలో ఒక కోర్ అయితే తగ్గుతుంది. మనకి ఐఫోన్ 16లో చూసుకుంటే 6 కోర్ CPU 5 కోర్ GPU ఉంటే ఇప్పుడు ఐఫోన్ 16eలో చూసుకుంటే మనకి 6 కోర్ CPU 4 కోర్ GPU అయితే ఉంటుంది. ఒక కోర్ GPUని అయితే ఐఫోన్ 16eలో అయితే తగ్గించారు. మనకి GPU పరంగా కొంచెం బెటర్గా అయితే ఉంటుంది, మీరు అబ్జర్వ్ చేయలేరు, బట్ కొంచెం బెటర్గా అయితే ఐఫోన్ 16 ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది. ఒక కోరు దాంట్లో ఎక్కువ ఉంటుంది కాబట్టి. ఈసారి అయితే కొత్తగా ఐఫోన్ 16లో ఒక చిప్ని అయితే తీసుకొచ్చారు, యాపిల్ సిలికాన్ సిల్వర్ మోడెమ్ అనే ఒక చిప్ని అయితే తీసుకొచ్చారు. ఈ చిప్ ఉండడం వల్ల మనకి ఆ నెట్వర్క్లో ఇష్యూస్ అయితే ఉండవని చెప్తున్నారు. 5G అనేది మనకి చాలా స్టేబుల్ అయితే ఉంటుందంట. బట్ దీనివల్ల మనకి C1 అనే ఒక చిప్ని అయితే సపరేట్గా తీసుకొచ్చారు. ఇది మనకి ఐఫోన్ 16లో అయితే ఉండదు. అయితే నెక్స్ట్ ఈ మొబైల్లో మనకి కెమెరా చూసుకుంటే బ్యాక్ సైడ్ సింగిల్ కెమెరా అయితే ఉంటుంది, 48 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. వీళ్ళైతే 2-in-1 కెమెరా అని వీళ్ళైతే పిలుస్తున్నారు. అలాగే ఇందులో మనకి OIS కూడా ఉంటుంది, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ అయితే ఉంటుంది. అపర్చర్ చూసుకుంటే మనకి f1.6 అపర్చర్ అయితే వస్తుంది. ఇక ఫ్రంట్ కెమెరా చూసుకుంటే 12 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే ఉంటుంది. ఐఫోన్ 16లో యూజ్ చేసిన సెల్ఫీ కెమెరా దీంట్లో కూడా యూజ్ చేశారు. నెక్స్ట్ ఈ మొబైల్లో మనకి బ్యాటరీ చూసుకుంటే బ్యాటరీ ఎంత తీసుకొచ్చారో వీళ్ళైతే మెన్షన్ చేయరు. కానీ ఇందులో మనకి 26 అవర్స్ అయితే మనకి కంటిన్యూస్గా వీడియో ప్లే బ్యాక్ టైం అయితే వస్తుందని చెప్తున్నారు. మనకి ఐఫోన్ 16లో చూసుకుంటే 27 అవర్స్ మనకి కంటిన్యూస్గా వీడియో ప్లే బ్యాక్ అయితే వస్తుందని చెప్పారు. బట్ ఇప్పుడు మనకి ఇందులో ఒక 1 అవర్ అయితే తగ్గుతుంది. అలాగే ఈ మొబైల్ అయితే మనకి Type-C అయితే వస్తుంది. అలాగే ఇందులో మనకి యాక్షన్ బటన్ అయితే ఉంటుంది. బట్ యాక్షన్ బటన్ మనకి ఐఫోన్ 16లో అయితే ఉంది, దీంట్లో కూడా యాక్షన్ బటన్ అయితే ఉంటుంది. అలాగే కెమెరా కంట్రోల్ బటన్ అయితే తీసుకురాలేదు. కొత్తగా మనకి ఐఫోన్ 16 సిరీస్లో మనకి కెమెరాకు ఒక సపరేట్ బటన్ తీసుకొచ్చారు కదా, ఆ బటన్ అయితే దీంట్లో అయితే ఉండదు. అలాగే ఇందులో మనకి ఇంకొకటి ఏంటంటే డైనమిక్ ఐలాండ్ కూడా ఉండదు. అంటే మనకి ఇప్పుడు ఐఫోన్ 16లో ఐఫోన్ 15లో మనకి డైనమిక్ ఐలాండ్ ఉంది కదా, అలా అయితే ఇప్పుడు డైనమిక్ ఐలాండ్ తీసుకురాలేదు. ఐఫోన్ 14 సిరీస్లో మనకి ఐఫోన్ 14లో మనకి నాచ్ అయితే ఉంటుంది కదా, ఆ విధంగా అయితే నాచ్ అయితే తీసుకొచ్చారు. ఇందులో మనకి డైనమిక్ ఐలాండ్ కూడా మిస్ అయింది. చాలామంది డైనమిక్ ఐలాండ్కి అయితే అట్రాక్ట్ అయ్యి ఐఫోన్స్ అయితే తీసుకున్నారు. ఇందులో అయితే మనకి డైనమిక్ ఐలాండ్ అయితే ఉండదు. అలాగే ఈ మొబైల్లో మనకి eSIM సపోర్ట్ ఉంటుంది, క్రాష్ డిటెక్షన్ ఉంటుంది, అలాగే శాటిలైట్ కమ్యూనికేషన్ కూడా ఉంటుంది. కాకపోతే ఈ క్రాష్ డిటెక్షన్ అలాగే మనకి శాటిలైట్ కమ్యూనికేషన్ అనేది మన ఇండియాలో ఇప్పుడైతే అవైలబుల్ లేదు. ఇక నెక్స్ట్ ఇందులో మనకి యాపిల్ ఇంటెలిజెన్స్ అయితే సపోర్ట్ చేస్తుంది. మనకి యాపిల్లో ఉన్న ఏ ఫీచర్స్ అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. ఐఫోన్ 15 ప్లస్లో అయితే మనం యూజ్ చేసుకోలేం. ఐఫోన్ 15 Pro 15 Pro Max అలాగే ఐఫోన్ 16 సిరీస్లో అన్ని మోడల్స్ అయితే యాపిల్ ఇంటెలిజెన్స్ సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు తీసుకొచ్చిన ఐఫోన్ 16e కూడా మనకి యాపిల్ ఇంటెలిజెన్స్కి అయితే సపోర్ట్ చేస్తుంది. ఇక నెక్స్ట్ ఈ మొబైల్ ప్రైస్ కోసం అయితే మనం అయితే మాట్లాడుకుందాం. మనకి ఇండియా ప్రైస్ అయితే పక్కన పెట్టి US ప్రైస్ చూసుకుంటే మనకి 128GB బేస్ వేరియంట్ చూసుకుంటే $599 అయితే పెట్టారు. ఆ $599 మన ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేసి దాదాపు 52,000 దగ్గర అయితే పెట్టారు. కానీ మన ఇండియాలో మాత్రం దగ్గర
బేస్ వేరియంట్ 128GB వేరియంట్ చూసుకుంటే 59,900 అయితే పెట్టారు. అలాగే 256GB వేరియంట్ చూసుకుంటే 69,900 అయితే పెట్టారు. 512GB స్టోరేజ్ వేరియంట్ తీసుకుంటే 89,900 అయితే పెట్టారు. బట్ ఇంత ప్రైస్ అయితే ఈ ఐఫోన్ 16 ఈ ప్రైస్ అయితే పెట్టారు. మనకి బేస్ వేరియంట్ అయితే దాదాపు 60,000 దగ్గరికి అయితే వెళ్ళిపోయింది. 20,000 పెట్టి ఐఫోన్ 16 తీసుకొని 16 ఇగ్నోర్ చేసేంత కొత్తగా ఇందులో ఏమున్నాయంటే, బట్ ఒక రకంగా చెప్పాలంటే 100% మీకు బెటర్ ఐఫోన్ 16 అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇందులో మనకి కొత్తగా తీసుకొచ్చిన ఏం లేవు, బట్ ఒక్కటైతే ఉంది. యాపిల్ కొత్తగా తీసుకొచ్చిన యాపిల్ సిలికాన్ C1 ఇది మనకి నెట్వర్క్ సంబంధించిన ఒక మోడెం అని చెప్పొచ్చు. బట్ ఇది నెట్వర్క్ని అయితే స్టేబుల్గా అయితే ఉంచుతుంది, కొంచెం బెటర్ ఫాస్ట్గా అయితే ఉంచుతుంది. ఇది ఒక్కటి తప్ప ఇప్పుడు కొత్తగా ఏం తీసుకొచ్చింది దీంట్లో అయితే లేదు. బట్ అన్ని ఐఫోన్ 16లో ఉన్న ఫీచర్స్ మొత్తం కొన్నిటిని అయితే డౌన్ గ్రేడ్ చేసి ఇందులో తీసుకొచ్చారు. అంతేగాని మనం ఐఫోన్ 16 కాదని ఈ మొబైల్ని తీసుకోనంత కొత్తగా ఇందులో అయితే ఏముండదు. చెప్పుకునే విధంగా ఐఫోన్ 16లో కొత్త ఫీచర్స్ అయితే తీసుకురాలేదు. 60,000 పెట్టి ఒక దరిద్రమైన ఫోన్ అయితే తీసుకొచ్చింది యాపిల్ అయితే. బట్ ఈ ఫోన్ని మీరు తీసుకునే బదులు ఇంకొక 5,000 10,000 యాడ్ చేసుకుని ఐఫోన్ 16 మీరు తీసుకోవడం మంచి ఆప్షన్ అని నేనైతే చెప్తాను. బట్ ఈ ఫోన్ జోలికి అయితే మీరు వెళ్ళకండి. ఇంత డబ్బులు పెట్టి మీరు తీసుకున్న ఇది వరస్ట్ ఫోన్ అని చెప్పొచ్చు. ఈ ప్రైస్ పాయింట్లో 40,000 దగ్గరలో అయితే మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ అయితే అవుతుంది. 60,000 పెట్టి ఐఫోన్ 16 తీసుకొని 16 ఇగ్నోర్ చేసే విధంగా కొత్తగా దీంట్లో అయితే ఏం లేవు. బట్ మీరు ఒకవేళ తీసుకోవాలనుకుంటే బ్లైండ్గా ఐఫోన్ 16 అయితే తీసుకోండి. అందులో మీకు బెటర్గా అయితే కెమెరా యాక్షన్ బటన్ ఉంటుంది, అలాగే మనకి డైనమిక్ ఐలాండ్ ఉంటుంది, బ్యాటరీలో కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, అలాగే జీపీలో కూడా మీకు బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. ఐఫోన్ 16 కంపేర్ చేస్తే 16 అనేది మీకు బెటర్గా ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది. డిస్ప్లే కూడా మీకు బెటర్గా అయితే ఉంటుంది. ఐఫోన్ 16 డిస్ప్లేనే మీకు బెటర్గా అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఐఫోన్ 16కి అలాగే ఐఫోన్ 16కి కంపారిజన్ అయితే బట్ కొత్తగా అయితే ఏం తీసుకురాలేదు. మీరు తీసుకోవాలనుకుంటే ఐఫోన్ 16 అనేది మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పొచ్చు. ఐఫోన్ 16 60,000 పెట్టి తీసుకోవడం కంటే ఐఫోన్ 16 65,000 67,000 పెట్టి మీరైతే తీసుకోవడం బెటర్ అని నేను చెప్తాను. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరైనా ఇన్ఫర్మేటివ్ వీడియోస్, అన్బాక్సింగ్ వీడియోస్, టెక్ రిలేటెడ్ వీడియోస్ కావాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.